హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ అనేది చూస్తున్నాము. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం ఓపెన్ అవుతుందంటే గమనిక అంటూ ఒకటి ఇచ్చారు. ఈ గమనిక ఏంటంటే మీరు దరఖాస్తు చేయదలిచిన అన్ని పోస్టులకు ఒకటే అప్లికేషన్ నందు చేసుకోవాలి మరియు అన్ని పోస్టులకు ఒకేసారి ఫీజు అనేది చెల్లించాలని ఇక్కడ చెప్పారు. అయితే దీనికి సంబంధించింది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు గమనించండి. అన్ని పోస్టులకు ఒకే అప్లికేషను అయితే ఒకేసారి ఫీజు అనేది చెల్లించాలి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంటూ ఏంటో మనం ఇందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి అఫీషియల్ వెబ్సైట్లు అనేది ఓపెన్ చేస్తున్నాము. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సంబంధించిన ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ సంబంధించింది. అయితే మనకి ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఫిబ్రవరి 14వ తేదీ నుంచి స్టార్ట్ అయింది మరియు ఎండింగ్ అనేది ఫిబ్రవరి 28తో క్లోజ్ అవుతుంది. ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. మన ఛానల్లో కూడా మేము పెట్టడం జరుగుతుంది. మనకి ఎంక్వైరీ ఏదైనా చేయాలనుకుంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించింది ప్రింట్ అప్లికేషన్ అనేది మనకి ఫస్ట్ మనము ఆన్లైన్ పేమెంట్ అనేది తీయాలి. ఆన్లైన్ పేమెంట్ తీసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనకి ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఆన్లైన్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది చూడండి. మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు అన్ని పోస్టులకి ఒకే అప్లికేషను ఒకేసారి ఫీజు అనేది చెల్లించాలి. అందుకు మీరు అర్హతలు కూడా ఈ జాబ్ తాలూకుది మీరు ఎలిజిబుల్ అయితే అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 2-3 పోస్టులకి అప్లై చేయాలన్నా ఏవైనా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఇక్కడ ప్రిన్సిపల్, కేర్ టేకర్, టీజీటీ, పీజీటీ. అయితే ఇప్పుడు మనకి టీజీటీలో ఇంగ్లీష్ ఉంది, టీజీటీలో తెలుగు ఉంది, టీజీటీలో హిందీ ఉంది, టీజీటీ మ్యాథమెటిక్స్ ఉంది, టీజీటీలో ఫిజిక్స్ ఉంది, టీజీటీలో బయో సైన్స్ ఉంది, టీజీటీలో సోషల్ ఉంది. వీటికి ఎలిజిబుల్ అయిన వారు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి 10th క్లాస్లో ఎలా ఉందో నేమ్ అనేది ఫస్ట్ అలాగే కొట్టాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ ప్రకారం కొట్టాలి. మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేటా కాదని ఇక్కడ అడిగారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అని. అయితే మనకి పిహెచ్సి వాళ్ళైతే ఎస్ ఆర్ నో అనేది పెట్టాలి. నెక్స్ట్ కమ్యూనిటీ ఇక్కడ అడిగారు. కమ్యూనిటీ అనేది ఇక్కడ వేయండి. మా యొక్క క్యాస్ట్కి సంబంధించింది, మన ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించింది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యానా ఉమెన్ అనేది కూడా ఎస్ ఆర్ నో అనేది అడిగారు. ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీ అని పెట్టండి వర్కింగ్లో ఉంటే. నెక్స్ట్ ఆధార్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ కోడ్ అక్కడ మనకి ఇచ్చారు కదా, డిస్ప్లే మీకు కనిపిస్తుంది, ఆ కోడ్ కొట్టాలి. నెక్స్ట్ అమౌంట్ పెయిడ్ అనేది అయితే మనకి ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తున్నామో దాన్ని బట్టి అమౌంట్ అనేది ఇక్కడ కొట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషను అయితే ఇక్కడ మనకి పేమెంట్ ఐడి అడుగుతుంది. పేమెంట్ ఐడి మరియు పేమెంట్ తాలూకా డేటు సంబంధించిన అప్లికేషన్కి మనకి ఓపెన్ అవుతుంది. అయితే మొత్తం మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్కి ఫస్ట్ అనేది పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ కిందలో వెళ్తే మనకి ఇక్కడ ఏముందంటే ఫస్ట్ ఏ సెక్షన్లోకి మనం వెళ్తే ఏ సెక్షన్లో మనకి సంబంధించిన పీడిఎఫ్ ఒకటి ఓపెన్ అవుతుంది. మీరు కూడా కింది డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్లన్నీ నేను ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాను. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్స్ మరియు ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇక్కడ ఇచ్చారు. ఖాళీలకు సంబంధించింది కూడా ఇచ్చారు. ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించింది అయితే ఇక్కడ మనకి మొత్తం వేకెన్సీస్ కూడా ఇది లిస్ట్లో ఉంది. మీరు దీని ప్రకారం చూసుకొని మీరు ఎలిజిబుల్ అయిన వారు దీనికి పెట్టండి. నెక్స్ట్ మనకి ఇందులో చూసుకున్నట్టయితే ఎనెక్జర్ బిలో చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ 4 పీడిఎఫ్లు మీకు అందించబడుతుంది. అయితే జోనల్ వాజీగా ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఉంది. ఈ లిస్ట్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఎలిజిబుల్ అయిన వారు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అయితే ఇప్పుడు మనం సిలోకి వెళ్తే ఎనెక్జర్ సిలోకి వెళ్తే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది
ఈ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోండి. మనకి తెలుగు ఇక్కడ సబ్జెక్ట్ తెలుగు ఇచ్చాడు, ఎంఏ తెలుగు చేయాలి, మరియు బీఈడి డిగ్రీ చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అని చెప్పారు. మరి ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి, బీఈడి డిగ్రీలో ఈ ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇలాగా మనకి క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పీడిఎఫ్లో 4 తీసుకొని మీరు యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ డి సెక్షన్లోకి వెళ్తే మనకు మరొక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లని మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి దీన్ని అప్లై చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించింది మరియు ప్రిన్సిపల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంది, మార్క్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ దానికి సంబంధించింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా కొన్ని మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి పీడిఎఫ్లో లాస్ట్ మన ఈ సెక్షన్ చూస్తే ఇందులో మనకి సిలబస్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ కూడా మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడాను ఆల్రెడీ. అయితే ఇది ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఇలా ఉంటుంది. మీరు యాక్చువల్లీ నెట్ సెంటర్కి వెళ్ళిపోవడం బెటరు. మీ మొబైల్లో మీరు ట్రై చేయకండి పేమెంట్ చేయడం కానీ అటువంటిది, కానీ డైరెక్ట్ మొబైల్ సెంటర్కి వెళ్తే అదే నెట్ సెంటర్కి వెళ్తే దీని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది, ఎటువంటి రాంగ్ అనేది జరగదు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ముఖ్యంగా మీకు యొక్క సర్టిఫికేట్స్ సంబంధించిన జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఒక ఫోటో అనేది తీసుకెళ్ళండి. సిగ్నేచర్ అనేది కంపల్సరీ ఉండాలి. 10th క్లాస్ మరియు మిగతా సర్టిఫికేట్స్ ఉండాలి. ఆధార్ కూడా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది ఇక్కడ మొత్తం వేసుకుంటే పేమెంట్ ఐడి అవుతుంది. దీన్ని బట్టి మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ బట్టి మీరు కరెక్ట్గా ఈ ఆన్లైన్ ప్రాసెస్ అనేది చేసుకోగలరు. మొబైల్లో మాత్రం ట్రై చేయకండి. ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఆన్లైన్ ప్రాసెస్ని బట్టి మనకి మొత్తం అప్లికేషన్ అనేది ఇలా నింపాలి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఈ అప్లికేషన్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో మొత్తం ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి మళ్ళీ 1 year వరకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు షేర్ చేయండి, లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడాను. థ్యాంక్ యూ.